Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, మన గదరులమ్మ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా వీడియో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసరికి చేప అండి. చేప మా వారు మార్కెట్కి వెళ్ళి చేప తీసుకొచ్చారనమాట. చేప తినాలనిపించిందంట ఆయనకి. ఈరోజు ఏమో శనివారం, అంటే శనివారమే మార్కెట్ ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారు. ఏంటి మా వారి చేతులు కనిపిస్తున్నాయి అనుకోకండి, నేను శనివారం కదా అందుకని ముట్టుకోలేదు. మా వారిని చూపించమన్నాను అనమాట. నేను వీడియో తీస్తాను, మీరు క్లీన్ చేసి చూపించండి, హెల్ప్ చేయండి అంటే ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే తెచ్చుకున్న ముక్కల్ని ఒక వెజల్లో వేసుకుని క్లీన్ చేస్తాను అనమాట. వాటర్ తోటి ఆ బ్లడ్ అంతా ఉంటుంది కదా, అది పోవాలి కదా, అది అందుకని క్లీన్ చేస్తాను అనమాట. చికెన్కి ఏమాత్రం తీసిపోదండి ఈ ఫిష్ పేరు ఏంటి అనుకుంటున్నారా? టోనా ఫిష్ అనమాట. టోనా ఫిష్లో మనకి 2 రకాలు ఉంటాయి, బ్లాక్ టోనా ఫిష్, ఎల్లో ఫిన్ టోనా అని. బ్లాక్ టోనా ఫిష్ అంత టేస్ట్ ఉండదు, స్మెల్ ఎక్కువ వస్తుంది. కానీ ఎల్లో ఫిన్ టోనా చాలా టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. మేము ఇలా తెచ్చుకున్న చేపని ఏంటి అంటే క్లీన్ చేసేసి నీళ్ళు అది వారేస్తాం అనమాట. ఎందుకంటే మసాలా అది పట్టాలని చెప్పి. మా వారికి ఇంకా రెడ్గా కనిపించినాయి అంటే మళ్ళీ వేసేసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసేస్తున్నారు. మేము అలా స్ట్రెయినర్లో వేసేస్తాం, 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేస్తాం. నీళ్ళన్నీ పోయి కొంచెం డ్రై అవుతుంది. ఆ డ్రై అయ్యాక ఆ ముక్కలకు మసాలా పట్టిస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే చేప కేజీ వచ్చేసరికి 35 రూపాయలండి. 35 అంటే 35 ఇంటూ 5 రెట్లు అనమాట. ఎందుకంటే ఇండియన్ కరెన్సీకి మాలియన్ కరెన్సీకి 5 రెట్లు ఎక్కువ అండి. మా వారికి ఇంకా పెద్ద ముక్కలు ఏవో కనిపించినాయి అంటే దాన్ని ముక్కలు కొట్టేస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే కిలో 35 రూపాయలు. ఫిష్ పరంగా తీసుకుంటే వేస్టేజ్ పోతుంది, అది మనకు అలా తీసుకుంటే లాస్ వస్తుంది అనమాట. అలా కాకుండా వాళ్ళు భాగాల కింద పెట్టేస్తారు, పోగు లెక్క. అవి తీసుకుంటే మనకు కలిసి వస్తుంది కిలో లెక్క. తర్వాత ఏంటి అంటే వాళ్ళు చిన్న చేపైనా పెద్ద చేపైనా కడగడానికి 10 రూపాయలు తీసుకుంటారు, అంటే 50 రూపాయలు 5 రెట్లు కాబట్టి. అదిగోండి నీళ్ళని వారిపోయాక మా వారైతే పెద్ద వెజల్లో వేసేసి క్లీన్ చేసేస్తున్నారు. క్లీన్ చేయట్లేదు, మసాలా పట్టిద్దామని చెప్పేసి ఇందులో వేసేస్తున్నారు అనమాట. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మొక్క ఇరిగిపోద్దేమో భయం, కానీ మేము ఎప్పుడూ అలాంటివి చూడలేదు. ఎందుకంటే ఈ ఫిష్ గట్టిగా ఉంటుంది, మొక్క ఇరిగే ఛాన్సే లేదనమాట. అందుకని మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాము. అలాగే ఏంటంటే ఇలాగ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మేము పాలిథిన్ కవర్స్ తీసుకుంటాం అనమాట. పాలిథిన్ కవర్స్ తీసేసుకొని మాకు ఎంత క్వాంటిటీ కావాలో ట్రిప్కి వచ్చి ఆ క్వాంటిటీ ముక్కలు తీసుకొని ఆ కవర్లో వేసేస్తాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2-3 గంటల ముందర తీసేసి బయట పెట్టేసుకుంటాం అనమాట. పెట్టేసుకుని దాన్ని ఫ్రై కానీ కర్రీ కానీ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చెప్పాలంటే ఎక్కువ ఈ ఫిష్ ఫ్రైకే బాగుంటుందండి, కానీ నేనైతే ఎప్పుడు ఫ్రై అయిపోతుంది, కర్రీ కూడా చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అలాగే మా వాడు ఫిష్ ఎగబడిపోతుంటే కొంచెం ముక్కలు తీసుకొని ఫ్రై కూడా చేశాను. ముక్కు మూసుకొని శనివారం అయినా సరే ఆడి కోసం ఫ్రై చేసేసాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మీకు ఇంకోటి చూపిస్తాను. వీళ్ళు అక్కడ కొబ్బరికల్లు అనుకుంటారు, నేను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చూపిస్తాను చూడండి. ఆ సీసా కొబ్బరి కళ్ళు అంట, అది ఎలా తెస్తారో తెలియదు, కానీ తాగితే మొత్తం ఎక్కుద్దో కూడా తెలియదు. మా వారు అది కనిపించేసింది, మా వారు తీసి గ్లాసులు తీసి ఇచ్చాను, గ్లాస్ ఇచ్చేస్తాను. చూడడానికి కొబ్బరి నీళ్ళ ఉన్నా సరే అది కొబ్బరి కళ్ళు అంటండి. అది తాగితే మరి ఎలా ఉంటుందో తెలియదు, నేను మాత్రం తాగట్లేదు, మా వారి కోసం అని చెప్పేసి గ్లాసులో పోసాను అనమాట. చూడండి అది ఎలా కొబ్బరి నీళ్ళ ఉంటుంది. అలాగే మన వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.